విద్యార్థి లోకానికి మీ ఏసీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ లో మనం సోఫార్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాము. స్ట్రక్చర్ పేరు వచ్చేసి సోఫార్, అంటే ఇప్పటి వరకు అని అర్థం. ఈ సోఫార్ అనే స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలో చూద్దాం. దీనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సూత్రం ఏంటి? సబ్జెక్ట్ అంతా హ్యావ్ లేదా హ్యాస్, హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటాం, వర్బ్ యొక్క మూడో రూపం, తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్, తర్వాత సోఫార్ వస్తుంది అనమాట. అంటే ఏదైనా సరే ఒక పని ఇప్పటి వరకు పలానా పని చేశాను అంటుంటాం. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హావ్ రిటన్ 20 books సో ఫార్, అంటే నేను ఇప్పటి వరకు 20 books రాశాను. అన్ని సబ్జెక్ట్స్ చేత చూద్దాం. ఐ యు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది, హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది. అంటే ఇప్పటి వరకు అనే అర్థంలో ఇది వాడాలన్నమాట. ఫస్ట్ ఐ తోటి ఐ హావ్ రిటన్ 20 books సో ఫార్, నేను ఇప్పటి వరకు 20 పుస్తకాలు రాశాను. నెక్స్ట్ we have written 20 books so far, మేము ఇప్పటి వరకు 20 పుస్తకాలు రాశాము. you have written 20 books so far, మీరు ఇప్పటి వరకు 20 books రాశారు. they have written 20 books so far, వారు ఇప్పటి వరకు 20 books రాశారు. he has written 20 books so far, అతడు ఇప్పటి వరకు 20 books రాశాడు. she has written 20 books so far, ఆమె ఇప్పటి వరకు 20 books రాసింది. అంటే ఐ యు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ రావాలి, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. They have watched 100 movies so far, అంటే వారు ఇప్పటి వరకు 100 సినిమాలు చూశారు. ఒకవేళ she ఉంటే she has watched 100 movies so far అనాలి. you ఉంటే you have watched 100 movies so far అనాలి. I ఉంటే I have watched 100 movies so far అని చెప్పాలి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. she has visited Hyderabad 10 times so far, అంటే ఆమె ఇప్పటి వరకు హైదరాబాద్ ని 10 సార్లు విజిట్ చేయడం జరిగింది. ఒకవేళ I ఉంటే I have visited అనాలి. they ఉంటే they have visited అనాలి. ఇలా I you దే ప్లేస్ ఎన్ని థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు have వాడాలి. హీ షీ ప్లేస్ ఎన్ని థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ వాడాలి. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్సెస్ లో ఇది వాడుతుంటాం అనమాట. అంటే ఏదైనా సరే ఒక పని ఇప్పటి వరకు పలానా పని చేశాను, ఇప్పటి వరకు ఇంత పని చేశాను అని అంటుంటాం. నేను ఇప్పటి వరకు 1000 సినిమాలు చూశాను, నేను ఇప్పటి వరకు 20 దేశాలు చూశాను, నేను ఇప్పటి వరకు ట్రైన్ లో 1000 సార్లు ప్రయాణం చేశాను, నేను ఇప్పటి వరకు 200 books కొన్నాను అని అంటుంటాం. చూడండి, నేను ఇప్పటి వరకు నా బెస్ట్ ఫ్రెండ్ ని ఒక 1000 times కలిశాను, ఇప్పటి వరకు నేను లండన్ 10 times వెళ్ళాను. అంటే ఏదైనా సరే ఒక పని ఇప్పటి వరకు ఇన్నిసార్లు చేయడం జరిగింది అని చెప్పే సందర్భంలో మనం సోఫార్ వాడాలి. సోఫార్ వాడినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాక్యం ఉండేటట్లు చూసుకొని వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసీ. నమస్కారం.